వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రాహుల్ సాంక్రిత్యాన్ తెరకెక్కిస్తున్న రణబలి టైటిల్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. అద్భుతమైన విజువల్స్ చూసి నెటిజన్లు ఏఐతో తయారు చేశారని ఊహాగానాలు చేశారు. అయితే దర్శకుడు రాహుల్ సాంక్రిత్యాన్ స్పష్టం చేశారు, ఈ గ్లిమ్స్ను ఏఐ సాయం లేకుండా సాంప్రదాయ పద్ధతుల్లోనే నెలలు తరబడి కష్టపడి రూపొందించామని వెల్లడించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రణబాలి టైటిల్ గ్లిమ్స్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి దురాగతాలను, ఆర్థిక దోపిడీని, లక్షలాది మంది మరణాలకు దారితీసిన దురంతాలను చూపిస్తూ ఈ గ్లిమ్స్ ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ రణబాలిగా భయంకర రూపంలో కనిపిస్తూ బ్రిటిష్ అధికారిని గుర్రంపై లాగుతున్న సీన్ అద్భుతంగా ఉంది. రష్మిక మందన్న జయమ్మగా రూపొందారు. ఆర్నాల్డ్ వోస్లో విలన్ గా కనిపించాడు. ఎన్నో భారీ సినిమాలు చేసిన బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రియల్ హిస్టారికల్ ఈవెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. ఏఐ ఆరోపణలు రావడంతో దర్శకుడు స్పందించి ప్రతి ఫ్రేమ్ కష్టపడి డిజైన్ చేశామని చెప్పారు. అభిమానులు ఈ కష్టానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. రిలీజ్ అయ్యి 15 రోజులు దాటినా ప్రేక్షకులు థియేటర్స్కు తరలివస్తున్నారు. బుక్ మై షోలో 3.6 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ప్రాంతీయ చిత్రానికి ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. సంక్రాంతి రిలీజ్తో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద భారీ ర్యాంపేజ్ చేస్తోంది. రిలీజ్ అయిన 15 రోజులకు కూడా టికెట్ల కోసం జనాలు క్యూలు కడుతున్నారు. బుక్ మై షోలో ఇప్పటి వరకు ఏకంగా 3.6 మిలియన్ పైగా టికెట్లు సేల్ అయ్యాయి. ఇది ఒక ప్రాంతీయ చిత్రానికి ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. చిరంజీవి స్టార్ పవర్తోనే ఇది సాధ్యమైందని అభిమానులు గర్వపడుతున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా, విక్టరీ వెంకటేష్ క్యామియోలో కనిపించారు. భీమ్ సంగీతం ఆకట్టుకుంది. సాహు గారపాటి, సుస్మిత కొనిదల నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా కలెక్షన్లు కూడా సాలిడ్గా ఉన్నాయి. ఇప్పటిదాకా దాదాపు 300 కోట్ల దాకా వసూలు రాబట్టినట్లు సమాచారం. దీంతో మెగాస్టార్ స్టామినా మరోసారి నిరూపితమైంది. రాకింగ్ స్టార్ మంజు మనోజ్ డేవిడ్ రెడ్డిలో భిన్న లుక్తో కనిపించాడు. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ అయింది. క్రూరమైన క్షమాగుణం లేని పాత్రగా మనోజ్ ఆవిష్కరణ చేశారు. స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారిపై పోరాడిన యోధుడు కథ ఇది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం. మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేపింది. డిఫరెంట్ లుక్లో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. మనోజ్ నాలోని కొత్త కోణం క్రూరమైనది, క్షమాపణం లేనిది అని క్యాప్షన్ పెట్టాడు. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారిపై పోరాడిన డేవిడ్ రెడ్డి యోధుడి కథ ఇది. సినిమాలో 700 కేజీల బరువుండే వార్ డాగ్ బైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రిన్స్ ఫేమ్ మరియా హీరోయిన్గా నటిస్తోంది. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మనోజ్ కంబ్యాక్ కు బలమైన అవకాశంగా మారనుంది. ఇటీవల మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఇరుముడి టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాయి. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ కొత్త రూపంలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. రవితేజ పుట్టినరోజున ఇరుముడి టైటిల్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆయన ఆధ్యాత్మిక రూపంలో అయ్యప్ప మాలలో ఇరుముడి సంచితో కనిపిస్తున్నాడు. భక్తుల మధ్య ఆనందంగా ఉన్న ఈ లుక్ అద్భుతంగా ఉంది. ఒక చిన్నారిని ఎత్తుకుని ఉండడం ఫాదర్ డాటర్ బంధాన్ని సూచిస్తోంది. రవితేజ కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి అని చెప్పాడు. ఈ కథ కూడా ఆయనకి సరైన సమయంలో సరైన కథలా అనిపిస్తుంది. శివ నిర్మాణ దర్శకత్వం, జీవి ప్రకాష్ సంగీతం ఈ సినిమాకి హైలైట్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్నారు. ఇది రవితేజకు కొత్త ప్రయాణంగా మారనుంది. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో
AA23 డ్రీమ్ ప్రాజెక్ట్గా మారింది. లోకేష్ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడంతో ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఇది ఇరుముకై మాయావి అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సూర్యతో చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు బన్నీతో సాగుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇరుంబుకై మాయావి సూర్య కోసం రాశాడు. భారీ బడ్జెట్తో చేయాలని ప్లాన్ చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఇప్పుడు అల్లు అర్జున్తో AA23గా రూపొందుతోంది. ఇంటర్వ్యూలో లోకేష్ తన నెక్స్ట్ సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. సూర్య ఫ్యాన్స్ మాత్రం తమ హీరోతో చేయాల్సిన ప్రాజెక్ట్ మరొకరితో సాగుతోందని ఫీల్ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ సెన్సేషన్ సృష్టించనుంది. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఈ సినిమా సెట్స్కు వెళ్తారు. తెలుగు సినీ రంగానికి గర్వకారణమైన మరో ఘట్టం జరిగింది. పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన సీనియర్ నటుడు మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వారి నివాసానికి వెళ్లి సత్కరించారు. శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ జాతీయ గౌరవం తెలుగు చిత్ర పరిశ్రమకు మైలురాయి అని చిరంజీవి పేర్కొన్నారు. దశాబ్దాల స్నేహం, పరస్పర గౌరవం ఈ సందర్భంలో మరింత ఆత్మీయంగా కనిపించాయి. ఈ ఆనందకరమైన రోజును చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలతో పంచుకున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 5 ప్రముఖులు ఎంపికయ్యారు. వీరిలో సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లకు పద్మశ్రీ లభించింది. ఈ సంతోషాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. తెలుగు సినిమాకు లభించిన ఈ జాతీయ గౌరవం ఒక మైలురాయి అని చిరంజీవి వ్యాఖ్యానించారు. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి ఈ ఘటనను చిత్ర పరిశ్రమకు ఆనందకరమైన ఘటనగా అభివర్ణించారు. మమ్ముట్టి, మాధవన్, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ వంటి వారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆత్మీయ సంభాషణలు దశాబ్దాల అనుబంధాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించాయి. అభిమానం అంటే సోషల్ మీడియాలో విషం చిమ్మడం కాదు, సమాజానికి మేలు చేయడం అని చాటిన అరుదైన అభిమాని కథ ఇది. తమిళనాడులోని మదురైలో శేఖర్ అనే వ్యక్తి గత 15 ఏళ్లుగా 5 రూపాయలకే పరోటా అందిస్తున్నాడు. రజనీకాంత్ పేరుతో హోటల్ నడుపుతూ ఆయన ఫోటోలు పచ్చబొట్టుతో తన ప్రపంచాన్ని నింపుకున్నాడు. లాభాల కంటే ప్రజల కడుపు నింపడమే ముఖ్యమని భావించిన శేఖర్ గొప్ప మనసుకు సూపర్ స్టార్ రజనీకాంత్ చలించిపోయారు. ఆయనను స్వయంగా కలిసి సత్కరించి బంగారు చైన్ బహుమతిగా ఇచ్చారు. ఈ హార్ట్ టచింగ్ కథ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. సినిమా హీరోలను దేవుళ్లలా ఆరాధించడంలో తెలుగు, తమిళ ప్రేక్షకులకు మించిన వారు లేరు. కానీ ఈ రోజుల్లో అభిమానమంటే ఫ్యాన్ వార్స్కే పరిమితమవుతోంది. అయితే పాత తరం అభిమానులు తమ హీరో పేరుతో సమాజ సేవ చేస్తారు. అలాంటి అరుదైన కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. మదురైలో శేఖర్ అనే వ్యక్తి రజనీకాంత్ పై అభిమానంతో హోటల్ నడుపుతున్నాడు. గత 15 ఏళ్లుగా 5 రూపాయలకే పరోటా అందిస్తున్నాడు. అతని హోటల్ అంతా రజనీ ఫోటోలున్నాయి. అంతేగాక అతని ఒంటిపై కూడా రజనీ పచ్చబొట్టు ఉంది. లాభాల కంటే ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యమని శేఖర్ భావన. ఈ గొప్ప మనసును తెలుసుకున్న రజనీకాంత్ చలించిపోయి శేఖర్ను స్వయంగా కలిసి సత్కరించారు. బంగారు చైన్ బహుమతిగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఒక సామాన్య అభిమాని సేవకు సూపర్ స్టారే ఫిదా అవ్వడం హార్ట్ టచింగ్ మూమెంట్గా మారింది. భారతీయ సినీ రంగానికి ధర్మేంద్ర చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన భార్య ప్రముఖ నటి హేమమాలిని ఎమోషనల్ కమెంట్స్ చేశారు. కుటుంబం మొత్తం ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపారు. కానీ ఈ గౌరవాన్ని అందుకోవడానికి ధర్మేంద్ర భౌతికంగా లేకపోవడం తీవ్ర బాధ కలిగిస్తోందని వ్యక్తం చేశారు. ఆయన అవార్డుల కోసం పాకులాడకుండా పాత్రకు న్యాయం చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ పురస్కారం ఆయన కీర్తిని చిరస్థాయిగా ఉంచుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రకు పద్మవిభూషణ్ ప్రకటించింది. ఈ అత్యున్నత గౌరవం భారతీయ సినిమాకు గర్వకారణం. హేమమాలిని మాట్లాడుతూ కుటుంబం ఆనందంగా, గర్వంగా ఉందని చెప్పారు. అయితే ధర్మేంద్ర లేకపోవడం తీవ్రంగా కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఈ పురస్కారానికి అర్హుడని అభిమానులు, సినీ పెద్దలు మాట్లాడుకుంటుంటే మనసు నిండిపోతోందని పేర్కొన్నారు. ధర్మేంద్ర కెరియర్లో అవార్డుల కోసం ప్రయత్నించలేదు, పాత్రకు న్యాయం చేయడమే ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఎన్నో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు వచ్చినా ఫిల్మ్ఫేర్ కూడా రాలేదు. ఇప్పుడు ఇంత పెద్ద పురస్కారం దక్కిన వేళ ఆయన లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని హేమమాలిని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ గౌరవం ధర్మేంద్ర కీర్తిని శాశ్వతంగా ఉంచుతుందని అభిమానులు చెబుతున్నారు. ప్రముఖ నటి మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి లైవ్ షోలో చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ బెంగాల్లోని బొంగావ్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆమెను అవమానించారని ఆమె ఆరోపించారు. నిర్వాహకుడు స్టేజ్ పైకి ఎక్కి ప్రదర్శనను ఆపేసి స్టేజ్ విడిచిపెట్టమని కోరాడు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర అవమానానికి గురయ్యానని మిమీ తెలిపింది. బంగావ్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో కూడా ఆమె స్పందించి మహిళలు, కళాకారుల గౌరవం గురించి ప్రస్తావించింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పశ్చిమ బెంగాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో నటి మిమీ చక్రవర్తికి అవమానకర ఘటన జరిగింది. ఆదివారం అర్ధరాత్రి నయాగ్రామ్ ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రదర్శన జరుగుతుండగా నిర్వాహకుడు తన్మయ్ శాస్త్రి స్టేజ్ పైకి వచ్చి కార్యక్రమాన్ని నిలిపివేయించాడు. మిమీని స్టేజ్ నుంచి దిగిపోవాలని కోరాడు. ఈ బలవంతంతో తీవ్ర అవమానానికి గురయ్యానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బొంగావ్ పోలీస్ స్టేషన్కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఆమె రిపబ్లిక్ డే రోజునే ఈ ఘటన జరగడంపై వాపోయింది. దేశం స్వేచ్ఛ, సమానత్వం గురించి మాట్లాడుతుందని, కానీ మహిళలు, కళాకారులపై గౌరవం ఇప్పటికీ రాలేదని ఆమె వ్యాఖ్యానించింది. నయా గోపాల్ గంజ్ యువక్ సంఘ్ క్లబ్ ఆహ్వానంతో పాల్గొన్న ఈ కార్యక్రమంలో మైక్లో అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇళయ దళపతి విజయ్ నటించిన అవైటెడ్ చిత్రం జననాయగన్ రిలీజ్ డేట్ లాక్ అయింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భగవంత్ కేసరి అడ్వాన్స్డ్ వర్షన్గా రాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్గా, మమితా బైజు కీలక పాత్రలో నటించారు. బాబీ డియోల్ విలన్గా, అనిరుద్ సంగీతం అందించారు. పొంగల్ కానుకగా రావాల్సి ఉన్న ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఫిబ్రవరి 6 గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోందని టాక్. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. దళపతి విజయ్ జోసెఫ్ నటించిన జననాయగన్ సినిమా రిలీజ్ డేట్ ఫైనల్ అయింది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ రాజకీయ యాక్షన్ డ్రామా కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో సిద్ధమైంది. పూజా హెగ్డే హీరోయిన్గా, మమితా బైజు విజయ్ కూతురిగా, బాబీ డియోల్ విలన్గా నటించారు. అనిరుద్ సంగీతం గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రకాష్ రాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. పొంగల్ రిలీజ్కు సిద్ధమై ఉన్న ఈ చిత్రం కొన్ని అనూహ్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్కు లాక్ అయినట్టు సమాచారం. తెలుగు, హిందీలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విజయ్ భారీ ఫ్యాన్స్కు గ్రాండ్ ట్రీట్గా మారనుంది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పీడ్ ఫిల్మ్ న్యూస్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.